భారతదేశంలో ఈ ఇతర దేశాల నుంచి వచ్చి ఆర్గాన్ డొనేషన్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకునేవాళ్ళు, అట్లాగే తక్కువ రేట్లోనే ట్రీట్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి వైద్యపరమైనటువంటి చికిత్సలకి భారత్ వచ్చే వాళ్ళ సంఖ్య క్రమంగా విదేశాల నుండి పెరుగుతుంది. అందులో రష్యా నుంచి కూడా పెరుగుతుంది. అయితే తనకి ప్రాణదానం చేసిన వ్యక్తుల్ని గౌరవించి వాళ్ళకి కలవడం అన్నటువంటిది రేర్గా జరుగుతుంటుంది. రష్యాకి సంబంధించినటువంటి ఒక విద్యార్థి తాజాగా ఇండియాలో తన లైఫ్ని సేవ్ చేసినటువంటి డొనేట్ చేసిన స్టెమ్ సెల్ డొనేషన్ చేసినటువంటి వ్యక్తికి వచ్చి కృతజ్ఞతలు చెప్పుకోవడం అన్నటువంటిది పెద్ద సంచలనమైంది. 2022 సంవత్సరంలో క్రిస్టియానా జుబేరీవా కి ఏదైతే ఈ ప్రాబ్లం వచ్చింది, స్టెమ్ సెల్స్ అవసరమైంది, ఇడియోపతిక్ ఎప్లాస్టిక్ ఎనేమియా బాగా సివియర్ అయిందట. ఆమెకి ఓన్లీ ఛాన్స్ బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని డాక్టర్లు చెప్తే భారతదేశంలో తక్కువకు వస్తుందని ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఒక డోనర్ దొరికారు. డాక్టర్ సమీర్ అరోరా, గురుగావ్కి సంబంధించినటువంటి ఆ డాక్టరు తను డొనేట్ చేయడానికి ముందుకు రావడం స్టెమ్ సెల్స్ అన్నటువంటిది కీలకమైంది. ఆ రోజున దాని వలన ఆపరేషన్ వలన బతికేటప్పటికి ఇప్పుడు ఆ అమ్మాయి బ్రతికినటువంటి అమ్మాయి తాజాగా భారత్కు వచ్చి ఇప్పుడు పూర్తి సేవ్ అయ్యాక ఆ డాక్టర్ని కలిసి కృతజ్ఞతలు చెప్తూ భారతదేశంలో ఇంత ఉదారత ఉంది అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసింది.